మనుషులు మనం లెక్క చేయలేనప్పుడు, మనుషులు మనకి మర్యాద లేనప్పుడు, వీడు ఎందుకు పనికిరాడో, ఈమె ఎందుకు పనికిరాడో, ఈమెకు ఉద్యోగం లేదు, ఈమెకి ఏమీ లేదు, ఎందుకు పనికిరాడు వాడు పనికిరానిది అని ప్రజలు మనం అన్నప్పుడు దేవుడు మనలను పనికొచ్చే పాత్రలుగా మనలను దేవుడు ఏర్పరచుకుంటాడండి. దావీదు మహారాజును కూడా మరి పనికిరాని వాడిగానే కుటుంబంలో చూసినప్పుడు అన్నదమ్ములేంటి, తల్లిదండ్రులేంటి, మరి దావీదు గురించి తక్కువగా చూసినప్పుడు మరి గొర్రెల కాపురైనటువంటి దావీదుని మరి పనికొచ్చే పాత్రగా దావీదుని ఏర్పరచుకున్నాడు కదండి. మరి దేవుని వాక్యము మరి మనం నమ్మితే ఆ వాక్యము మనలను మంచి మార్గంలోకి నడిపించి మంచి మరి ఈవులను ఇస్తాడు, మనకి మరి ఆశీర్వదిస్తాడు దేవుడు నమ్మితే. అది అంటున్నాడు దావీదు మహారాజు. ఏమంటున్నాడంటే మరి 119, 141లో నేను అలుపుడను అంటున్నాడు. నేను అలుపుడను, మరి నిరాకరింపబడిన వాడను. నేను నిరాకరింపబడిన వాడనే దేవా, నేను అలుపుడను. అయినను నీ ఉపదేశంలను నేను మరువను. నీ నీతి నువ్వే నాకు స్వాస్థ్యమా, నీ ప్రేమే నాకు స్వాస్థ్యం అనేసి నీ ఉపదేశాన్ని నిలవడం ప్రభా. నేను నిరాకరింపబడిన వాడనే కానీ నీ నీతిని ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నువ్వు నా దేవుడు అని మరి యొక్క దావీదు ఒప్పుకుంటున్నాడు. ఒకవేళ లోకంలో మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన ఉద్యోగం లేకపోవచ్చు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ మిత్రులు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టులు నీకు విలువకపోవచ్చు. అయితే నువ్వు నాకు కావాలంటున్నాడు దేవుడు. దావీదును నాకు కావాలని ఎలాగైతే ఏర్పరచుకున్నాడో, గొర్రెలుగా కాసిన దావీదును నిన్ను నన్ను కూడా అలా ఏర్పరచుకుని ఆయన సేవలో ఆయన సాక్షికుడిగా వాడుకుంటాడు. నువ్వు దిగులు కుమారుడా కుమార్తె నీకేమి లేనప్పటికీ అందరికంటే ఘనమైన దేవుడు, ధనవంతుడు, శక్తివంతుడు మన దేవుడు ఉన్నాడు. నువ్వు దేవుడు నమ్ముకో, నువ్వు శక్తివంతుడుగా ఉంటావు, దేవుడు నామములను వాడబడతావు. దావీదును వాడుకున్న దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. ఈ పరిస్థితి